హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఉద్దనపు సుకన్య. హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో టిఫిన్కి అయితే దోశ పిండి అయితే లేదు. అందుకని చెప్పేసి పప్పు చేసి జొన్న రొట్టె చేద్దాం అనుకున్నాను. అలాగే ఇంకా మధ్యాహ్నం కూడా పప్పు, రాత్రికి కూడా ఒకే పని చేస్తా అని చెప్పినా కదా మీకు. నేను ఎప్పుడు చేసినా కానీ ఈరోజు పాప స్కూల్ కూడా లేదన్నారు. అందుకని నేను ఇంకా సర్లే అని చెప్పేసి పప్పు ఒకేసారి మధ్యాహ్నం రాత్రికి ఒకేసారి వేసేస్తాను. అంత క్వాంటిటీ పప్పు బాగా వాష్ చేసి దాంట్లో పచ్చిమిరపకాయలు, టమోటా, పసుపు, చింతపండు అన్నీ వేసేసాను. వంకాయలు వేయబోతున్నాను. అయితే వంకాయలు వేస్తే ఎప్పుడు ఒకేలాగా టమాటా, పచ్చిమిరపకాయ కాకుండా పప్పులో వంకాయలు వేసి చూడండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ వంకాయలు కూడా కట్ చేసి దాంట్లో వేసేస్తాను. ఇంకా ఈరోజు పిల్లల స్నాక్స్కి అయితే ఇవి మొలకెత్తిన పెసర్లు పెట్టేసాను. అలాగే జొన్న రొట్టెలకు కావాలని చెప్పి వాటర్ కూడా హీట్ చేసి పెడుతున్నాను. ఎప్పుడైనా పప్పు పొంగుతుందని తెలిస్తే పొంగకుండా ఉండాలంటే మనం కుక్కర్ అంతా స్ప్రెడ్ ఎక్కిందంటే గ్యాస్కి అంతా స్ప్రెడ్ అవుతుంది కదా, కొంచెం ఆయిల్ వేసి మనం అలా అంటే లాస్ట్లో అన్నీ వేసినాక ఒక లాస్ట్లో ఆయిల్ వేసినామంటే పప్పు అనేది పొంగకుండా ఉంటుంది. ఇంకా అది పొయ్యి మీద పెట్టేసేసి నేను అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే జొన్నపిండి పక్కన పెట్టుకున్నాను. ఇంకా సర్లే, నా జొన్నపిండి కూడా క్వాంటిటీ ఎంత కావాలంటే అంత తీసుకొని వేసేసుకున్నాను. ఇంకా దాంట్లోకి వచ్చేసి సరిపోయినంత సాల్ట్ కూడా వేసేస్తున్నాను. నాకైతే ఇంతవరకు ఇదే ఫస్ట్ టైం అండి జొన్నపిండి చేయడం. తగినన్ని నీళ్ళు పోసుకొని బాగా మిక్స్ చేసేస్తున్నాను. ఇంతవరకు నేను ఎప్పుడే కానీ ఈ జొన్నపిండితో రొట్టె చేయడం అసలు నేను చేయలేదు. ఎందుకంటే నాకు రాదు సరిగ్గా అనేది. అది ఎట్లా వస్తుందేమో, చెడిపోతుంది. ఈరోజు టిఫిన్కి అయితే ఏమీ లేకపోయేసరికి ఇదే చేయాల్సి వచ్చింది తప్పనిసరిగా. ఈ జొన్నపిండిని అయితే బాగా మిక్స్ చేసి ఒక ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేసేసాను. కొద్దిసేపు నానిన తర్వాత మళ్ళీ కొంచెం పిండి తీసుకొని బాగా మొత్తం నాకు రావడంలో అసలు ఎట్లయిందంటే అంతా ఇరిగిపోతుందండి. మా పిన్ని చేసేది అట్లే మన అడిగి చేసినాను నేనైతే. ఒక క్లాత్ తీసుకొని దాని మీద కొంచెం పిండి స్ప్రెడ్ చేసి ఆ తర్వాత వేసి కొంచెం చిన్నగా తట్టు వస్తుంది అన్నది. అందుకని నేను ఇలా చేసేలా నేల మీద ఫస్ట్ అయితే చేశాను. అది మొత్తం నేలకంతా అతక్కుపోతుంది. ఇంకా అదంతా కొంచెం చూడండి, అసలు నా వల్ల కాక చాలా టైం పట్టింది. ఒక రొట్టె చేయడానికి కనీసం ఒక 5 minutes పట్టింది. ఎందుకంటే అది సైడ్ మొత్తం చిరిగిపోతుంది. మధ్యలో తడుతుంటే సైడ్లు క్రాకర్స్ వస్తున్నాయి. ఇంకా ఎట్లా చిన్నగా వేసి తట్టినాను. మా హస్బెండ్ అయితే ఫస్ట్ జొన్న రొట్టెకి ఎవరైనా నీళ్ళు వేస్తారు కదా, అలా కాదని ఆయిల్ వేసినాడు. అది కూడా పక్కన పెట్టుకొని ఆయిలే వేసాడు. ఇంకా అట్లా చేతితో తీసుకున్నా కానీ సుగానికి ఇరిగిపోతాం ఇంకా రొట్టె. ఇంకా ఎట్లా చేసి మేమైతే ఇంకా అదే చెడిపోయిన బాగున్న అదే తినాలని చెప్పి జొన్న రొట్టె హెల్త్కి మంచిది కదా అని ఇంకా అట్లా చేశాను ఫ్రెండ్స్. మొత్తం పిండి అంతా స్ప్రెడ్ చేసుకొని అంతా బాగా ఇట్లా తడుతున్నా కానీ క్రాకర్స్ అనేది వస్తుంది, చీరులుతున్నాయి, నెరుజులుతున్నాయి. మీరే చూడండి అసలు ఎట్లా వస్తున్నాయి. నేను అట్లా కూడా ట్రై చేసినాను. అట్లా కాక కట్టి తీసుకొని కట్టితో కూడా మొత్తం ఇట్లా రుద్ది మళ్ళీ చేత్తో ఇట్లా ట్యాప్ చేస్తూ పెట్టినాను. చూడండి మీరే అసలు నాకు రావడంలో అసలు ఎలా చేయాలో మీకు ఎవరికైనా తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జొన్న రొట్టె ఎలా చేయాలనేది. చూడండి అసలు నేను కొట్టినట్టు ఉంది కదా, నేను తట్టి నాకు ఇక్కడ చేతులు కూడా బాగా నొస్తున్నాయి. ఫస్ట్ టైం కదా చేయడం, అందుకని అక్కడక్కడ కూడా కొన్ని జొన్నలు అడ్డపడుతుంటే నేను చేతితో తీసి పడేసేస్తున్నాను. అది చూడండి లాస్ట్లో కూడా అట్లా చేయాల్సి వచ్చింది. ఇంకేం చేస్తాం చెప్పండి, రానప్పుడు వచ్చినా రాపోయినా అయితే ట్రై చేయాలి. చూడండి అట్లా అటు సైడ్ చీలిపోతూ వస్తుంది. కానీ నేను మళ్ళీ చేతితో కొంచెం పిండి పెట్టి పౌడర్ పైకి చల్లి చేతి కత్తుకోకుండా మళ్ళీ ట్రై చేస్తాను. ఇంకా ఫైనల్గా అయితే ఏమో అట్లా అయ్యింది. చూడండి మీరు ఎట్లా చేస్తున్నాను. రెగ్యులర్గా చేసే వాళ్ళకేమో అలవాటు ఉంటుంది, ఎప్పుడో ఒకసారి చేసే వాళ్ళకి అలవాటు ఉండదు కాబట్టి అట్లనే ఉంటుంది, ఫస్ట్ టైం కాబట్టి కదా. నేనైతే ఇంతవరకు ఎప్పుడు చేయలేదండి, ఎందుకంటే నాకు రాదు కాబట్టి మళ్ళీ వేస్ట్ అయితే పడేయాలి ఎందుకనే. కానీ ఈసారి అట్లా కాదు, ఎట్లయితే ట్రై చేసినాను. అంటే మా పిన్ని చేస్తారు బాగా, అటు సైడ్ జమలమడుగు సైడ్ ఆమె బాగా చేసుకొని తింటుంది. సర్లే మా పిన్ని చేస్తుందని బాగా వస్తుంది అనే ఆ కాన్సెప్ట్తో అయితే వేసి చేసినాను ఈరోజైతే. చాలా రిస్క్తో కూడి పనిలాగా నాకైతే నా కష్టం అంతా ఇంత కాదు, నా తంట అంత పడలేదు. అది రాక ఇంకా సైడ్లు చీలుతా మధ్యలో పిండి పెట్టుకుంటూ ఇంకా అర్థం చేసుకొని చేతి మీద తడుతూ ఒక పక్క
రౌండ్స్ కూడా నెరిలితూ అట్టు ఉన్నాయి. ఇంకా లైట్గా పొడులు లాగా వేసుకొని ఫైనల్గా టైట్ చేసుకొని పింక్ మీద అయితే వేసి కాలుస్తున్నాను. నేను తడుతున్నాను, మా హస్బెండ్ అయితే కాలుస్తున్నాడు. ఇప్పుడైతే మేము విశాల్ మార్ట్కి అయితే వెళ్తున్నాం, కడపలో ఉన్న విశాల్ మార్ట్కి. ఎందుకంటే పిల్లల డ్రెస్సెస్ కోసం షాపింగ్కి అయితే వెళ్తున్నాము. సడన్గా ఏమంటారా, ఏం లేదండి, ఊరికే ఇంకా అక్కడ కొన్ని డ్రెస్సెస్ అయితే బాగుంటాయి క్వాలిటీ అని మా పాప కూడా బాగా చెప్తాను చూడండి మీకు. నేను హ్యాండ్ బ్యాగ్ వేసుకున్నాను, మా పాప కూడా హ్యాండ్ బ్యాగ్ కావాలమ్మా నాకు అని చెప్పి తీసుకొని వేసుకుంది. అమ్మాయికి కూడా ఉంది. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. మరి కడపలో విశాల్ మార్ట్ ఇదేనండి. అక్కడేమో క్రిస్మస్ కొన్ని ఆఫర్స్ అయితే పెట్టినారు బయట బోర్డు వేసి. ఇంకా హెల్మెట్ అవన్నీ బయటే పెట్టేసి వెళ్ళాము. ఇంకా ఇక్కడ సూట్ కేసెస్ కొన్ని ఆఫర్స్ అయితే పెట్టారు. మేమైతే ఎక్కడ కింద కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి, పిల్లలకి ఆడుకోవడానికి టైర్స్ కానీ, జీన్స్ ప్యాంట్స్, డ్రెస్సెస్, చాక్లెట్స్ అని మేమేమీ ఏమీ చూడలేదండి. ఎందుకంటే మాకు ఏది అవసరమో అదే చూద్దాము, అవసరం లేంటని కొనకూడదని ఆలోచించుకున్నాం. ఎందుకంటే మనకి యూజ్ లేనిది కొని ఆడ పెట్టే కంటే మనం యూజ్ ఉండేది కొనుక్కునేది బెస్ట్ అని ఇంకా డైరెక్ట్గా పైకి పిల్లల సెక్షన్ అయితే పైన ఉంది అని పైకి వెళ్ళిపోయినాము. ఇక్కడ చూడండి, పిల్లలది టీషర్ట్స్ కానీ, పిల్లల ఫ్రాక్స్ కానీ క్వాలిటీ బాగుంటుందండి ఇక్కడైతే అసలు. అందుకే మేము అక్కడి నుంచి రాజంపేట నుంచి కూడా ఇక్కడికి వచ్చి కొనుక్కుంటున్నాము. ఇంకా అన్ని డ్రెస్సెస్ అని బాగా చూసాము. ఇక్కడైతే పిల్లలకి 3 years వాళ్ళకి, 4 years వాళ్ళకి, 5 years వాళ్ళకి కాటన్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయి సింపుల్గా. ఇంకా జీన్స్ పై టాప్స్ కూడా ఉన్నాయి పిల్లలకి. అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి డ్రెస్సెస్. క్వాలిటీ సాఫ్ట్గా ఉంటాయి. ఇవి జీన్స్ ప్యాంట్ది. ఇవి చిన్న పుట్టిన పిల్లలకైతే అసలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే అంత సాఫ్ట్ ఉన్నాయి. బెడ్షీట్స్ కానీ వాళ్ళకి. ఇంకా అలా లోపలికి వెళ్తా అంటే ఇంకా చిన్నపిల్లల బెడ్షీట్స్ కానీ చాలా సాఫ్ట్గా ఉన్నాయి అసలు. ఇంత పిల్లలు టాయిలెట్ పోకుండా షీట్స్, ఇంకా పిల్లలకి నైట్ వేర్ సెట్స్, అంటే ప్యాంటు టీషర్ట్ వచ్చినట్టున్నాయి, సపరేట్గా టీషర్ట్లు కూడా ఉన్నాయండి. అసలు క్లాత్ అయితే స్మూత్గా ఉన్నాయి. పిల్లలు కూడా కంఫర్ట్గా ఉంటారు, అన్కంఫర్టబుల్ లేకుండా. అంటే కొంచెం రఫ్గా ఉన్న క్లాత్ బాగా లేకపోతే ఉండలేదు కదా. ఇవైతే షర్ట్స్ చిన్నపిల్లలకి. ఇంకా మా పిల్లల అల్లరి అంటే అల్లరి. ఆ టాయ్స్ కాడికి పోయి అవంట ఇవంట అసలు చాలా ఇది చేస్తున్నారు. వాళ్ళకి ఏం నచ్చిన బొమ్మలు అయితే అవి తీసేసుకొని పక్కన పెట్టేసుకొని అట్లా చేస్తున్నారు. ఇంక అయితే ఇవన్నీ మ్యాట్సే, డిఫరెంట్ మ్యాట్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా చెప్పుల సెక్షన్. ఇక్కడ పిల్లోస్ చూడండి అసలు ఎన్ని డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ కలర్స్. ఇవైతే పిల్లో కవర్స్ పెద్ద పిల్లోస్ ఉంటాయి కదా, కాస్ట్ కూడా ఏమి ఎక్కువ లేదండి, రీజనబుల్గా ఉంది. 59 రూపీస్ అంట ఒక పిల్లో కవర్ వచ్చి. 79. క్లాత్ అయితే కాటన్ బాగుందండి, డిజైన్ బట్టి ఉన్నాయి. పిల్లోస్ కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. నేనైతే ప్రైస్ చూడలేదు, ఎందుకంటే కొన్నప్పుడు ఎందుకులే అని నేను జస్ట్ వీడియో అయితే తీసాను. ఇక్కడైతే బెడ్షీట్స్, ఇంకా అలాగే ఇవి ఉంటాయి కదా దిండు కవర్లు, అన్ని బెడ్షీట్స్, బెడ్ మీద వేసుకునేటివి, అవన్నీ సెట్ వైజ్ ఉన్నాయి. క్లాత్ వైజ్ అయితే బాగున్నాయి, క్వాలిటీ కూడా. ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది. ఇవన్నీ వచ్చేసి ఇంకా మ్యాట్ సెక్షన్స్ అండి. ఇంకా ఇవి వచ్చేసి డోర్ కర్టన్స్. వీటిలో కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్, అలాగే కలర్స్, సైజెస్ అన్నీ డిఫరెంట్ ఉన్నాయి. వీటిలో కూడా ఆఫర్స్ కూడా ఉన్నాయండి. ఇంకా వచ్చేసి ఇవన్నీ పిలోస్ అండి, 300కి పిలోస్. ఇంకా ఇవి చూడండి సాఫ్ట్గా ఉన్నాయి మ్యాట్స్ అయితే. ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ మ్యాట్స్. నిన్నైతే నేను చూపించలేకపోయినాను వీడియోలో, ఎందుకంటే వీడియో తీసి పెట్టలేకపోయినాను. ఆడికి ఇంటికి ఈవినింగ్ రిటర్న్ వచ్చేసరికి మాకు టైం అంతా అయిపోయిందండి. ఇంకా మళ్ళీ అలసిపోయినామని చూడలేదు. మరుసటి రోజు వీడియో తీసి మీకు పెడుతున్నాను. మా పాపకైతే ఏమేమి షాపింగ్ చేశానంటే, మా పాపకు వచ్చేసి 3 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము. అవే ఫ్రాక్స్ అండి. ఇవి కాటన్ ఫ్రాక్స్. హ్యాండ్స్ కూడా బాగున్నాయి. బ్యాక్ కట్టుకోవడానికి తాళ్ళు కూడా ఇచ్చారు. ఒక్కొక్క ఫ్రాక్ వచ్చి 300 పడిందండి మాకైతే. మా పాప ఎక్కువ రఫ్గా ఉండేటి, నెట్ ఉండేటి అలా వేసుకోదండి. ఇలా స్మూత్గా కాటన్గా ఉండేటైతే వేసుకుంటుంది. అందుకనే కాస్ట్ పోయినా పర్లేదని ఇవే తీసుకున్నాను. పాపకైతే 3 తీసుకున్నాను. బాబుకైతే ఒక 4 షర్ట్స్ 3 ప్యాంట్స్ ఏమో తీసుకున్నాను. ఇవైతే బాబుకి కొంచెం పెద్ద సైజే తీసుకుంటాం, ఎందుకంటే పిల్లలు పెరిగే పిల్లలు కదా, త్వరగా పెద్దగా అయిపోతున్నారు. అందుకని మనం చిన్న తీసుకొని ఇప్పటికే లేకుండా ఇవి వచ్చి ఆ 2 కాంబినేషన్. అంటే మేము
సెట్ వైజ్ తీసుకోలేదు, సపరేట్ షర్ట్ సపరేట్ ప్యాంటే తీసుకున్నాము. ప్యాంట్ వచ్చేసి 200 పడింది, షర్ట్ వచ్చి 179, 200 అలా పడింది. రీజనబుల్గానే ఉన్నాయి. మొత్తం కాటన్ షర్ట్స్ అవన్నీ పిల్లలకి మెత్తగా బాగున్నాయి. చూడండి ఒకసారి మీరు. ఇవి 4 షర్ట్స్ ఏమో తీసుకున్నాము, 2 ప్యాంట్స్, ఒక షార్ట్ తీసుకున్నామండి. కలర్ కాంబినేషన్ కూడా బాగున్నాయి కదా, మా పిల్లలు బాగా సెట్ అవుతాయని ఇంకా ఏ కలర్స్ తీసుకున్నాము. ఒకసారి చూసేయండి మీరు. ఇవి 3 ఫ్రాక్స్ ఎలా ఉన్నాయి మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు. అసలు నిన్న బాగా టైర్డ్ అయిపోయినామండి, మేము బైక్లో వెళ్ళినామా. అసలు చాలా ఇట్లా అయిపోయినంటే పిల్లలు ఇంకా చాలా ఇదే అయిపోయినారు. అందుకని చెప్పి నేను వీడియో తీయలేకపోయినా. ఇంకా ఈ పాపకైతే 3 ఫ్రాక్స్ తీసుకున్నాను చెప్తున్నాను మీకు. ఇంకా బాబుకి వచ్చేసి చూపిస్తున్నాను చూడండి అవి. ఇంకా అవన్నీ మా పిల్లలు మళ్ళీ వస్తే ఇంటికి వచ్చేళ్ళకి అన్నీ ఎలా చేస్తారంటే అలా చేస్తారు. ఇంకా అవే వేయాలని అడుగుతారు. చిన్నపిల్లలుగా తెలియదు కాబట్టి వాళ్ళు రాకముందే నేను హోల్డ్ చేసి మళ్ళీ బీరువాలు పెట్టేసేసాను. ఇదేనండి వీడియో ఈరోజుతో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో చూసే వాళ్ళందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడంలా. ఇంకా ఇవన్నీ హోల్డ్ చేసి చక్కగా బీరువాలు అయితే పెట్టేసుకుంటున్నాను. మనం చేసే పని 10 మందికి నచ్చేలాగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే నా రెగ్యులర్ వీడియోస్ ఇలా ఉంటాయి అని కూడా ఆలోచిస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ ఏదో అడిగేసరికి ఇంకా అది చెప్తున్నానండి. ఒకదానికి కాస్ట్ ఎక్కువ పడింది, ఒకదానికి కాస్ట్ తక్కువ పడింది అంటే కొన్ని షర్ట్స్కి ఏమో 109కి వచ్చినాయి, కొన్ని షర్ట్స్ 200 అట్లా పడినాయండి. ఎట్లా పడినా కానీ పిల్లలకైతే కావాలి కదా బట్టలు అనేది, అందుకని తీసుకున్నాం. అంత దూరం నుంచి వచ్చాం కాబట్టి మళ్ళీ రిటర్న్ రాలేము.